ఒక పచ్చదనంతో నిండి ఉన్న అడవిలో చాలా జంతువులు, పక్షులు వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉన్నాయి. అదే అడవిలో సింహం రాజు ఉన్నాడు. తను ఎప్పుడూ వీళ్లను రక్షిస్తుండేవాడు. ఒక సాయంత్రం ఎప్పుడైతే అడవిలో వాళ్ళంతా సింహం రాజు యొక్క గృహం ముందు నించుంటారు. ఏమైంది నా ప్రజల్లారా, మీరంతా హఠాత్తుగా ఇక్కడలా? రాజుగారు, మేము విన్నదేంటంటే సిటీలో ఉన్న మనుషులంతా మన అడవిని కొట్టి ఇక్కడ చాలా పెద్ద ఫ్యాక్టరీ కడతారని విన్నాము. రాజుగారు, మరి అడవి కొట్టినట్లయితే మనం ఎక్కడుంటాం చెప్పండి? అవును రాజుగారు, మనుషులు మన అడవిని కొట్టి కొట్టి ఇంత చిన్నగా చేసేశారు. ఇప్పుడు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? మనం ఎక్కడుంటాము? భయపడద్దు మిత్రులారా, మన దగ్గర ఈ ప్లేస్కి పేపర్స్ ఉన్నాయి. మనం మనుషుల చట్టం ప్రకారం ఈ చోటుని కొనుక్కున్నాము. దీనిపైన మనకి మాత్రమే అధికారం ఉంది. ఎవ్వరూ ఈ చోటుని మన నుంచి తీసుకోలేరు. ఎవరికి అంత ధైర్యమే లేదు. చమన్పూర్ పట్టణ ప్రజలు ఆ అడవిని నాశనం చేసి అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా కొంతమంది మనుషులు క్రేన్లతో అక్కడకు వచ్చి అడవిని నాశనం చేయటానికి అక్కడికి వస్తారు. అప్పుడు అక్కడ అడవి యొక్క అన్ని జంతువులు అక్కడికి వచ్చేస్తాయి. ఆగండి! ఎవ్వరూ ఈ అడవిని కొట్టడానికి ప్రయత్నించినట్లయితే ఈ అడవి మాది. సింహం ఇంకా అడవిలో అన్ని జంతువులను చూసి వాళ్ళంతా భయపడిపోతారు. చూడండి, మేము ఈ అడవిని కొట్టి ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాము. అందుకే మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది. మమ్మల్ని కోపం తెప్పించొద్దు. మేము మీకు ఎలాంటి నష్టాన్ని కలిగించము. కానీ మీరే గాని మమ్మల్ని కష్టపెట్టించినట్లయితే వాళ్ళు మాత్రాన్ని ప్రాణాలు కోల్పోతారు. కానీ ఈ అడవిని మేము గవర్నమెంట్ దగ్గర నుంచి కొనుక్కున్నాము. మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ అడవి పేపర్స్ మా పేరు మీద ఉన్నాయి. ఇవి చూడండి. వాళ్ళంతా ఆ పత్రాలు చూసి ఆశ్చర్యపోతారు. ఈ సింహం నిజం చెప్తుంది. ఈ అడవి మొత్తము వీళ్ళ పేరు మీదే ఉంది. వీళ్లే ఈ అడవిని కొనుక్కున్నారు. ఈ బుల్డోజర్ని వెనక్కి తీసుకువెళ్ళండి. మనం ఈ అడవిని కొట్టలేము. అప్పుడు దర్బేష్ పత్రాలను తిరిగి ఇస్తాడు. చూడండి, మేం మీకు ఈ అడవికి 2 రెట్లు ఎక్కువిచ్చి కొనాలనుకుంటున్నాము. మీరంతా ఈ అడవిని విడిచిపెట్టి మరో దగ్గరికి వెళ్ళిపోండి. నువ్వు ఈ అడవి ధర 10 రెట్లు ఎక్కువిచ్చినా సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. మేమిక్కడ ఉండడం వలన మీకేంటి ప్రాబ్లం అసలు? మేం మాత్రం ఈ అడవి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఏమి నష్టం కలిగించలేదే. ఆలోచించుకోండి. మేం మీకు డబ్బులతో పాటు ఒక కొత్త జీవితాన్ని కూడా ఇస్తున్నాము. అక్కడ మీ అందరికీ మంచి భోజనాలు కూడా దొరుకుతాయి. ఇంకా అడవి లాంటి వాతావరణం కూడా కలిగి ఉంటుంది. నోరు మూసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. లేకపోతే నేను ఒక్క విజలేస్తే మీ అందరూ నరకానికి చేరిపోతారు. సింహం రాజు చెప్పిందంతా విని వచ్చిన వాళ్ళంతా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఇది చూసి అడవిలో జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి. అక్కడే నిశ్శబ్దంగా నిల్చుని ఉన్న ఒక నక్క ఇలా ఆలోచిస్తుంది. ఈ మనుషులు చాలా ధనాన్ని ఇస్తున్నారు. ఇంకా ఈ సింహం రాజుకి ఏం అభ్యంతరం? నేను ధనవంతరాల్ని అవ్వాలి. ఇప్పుడు నేను మెల్లగా సింహం రాజు దగ్గరకు వెళ్ళి పత్రాలు దొంగలించి ఈ మనుషులకు అమ్మేయాలి. డబ్బు దురాశకు లోనైన నక్క తన అడవిలో నివసించే మిగతా జంతువులకి అన్యాయం చేయాలనుకుంది. రాత్రి సమయం అది. అందరూ అడవి జంతువులు తమ తమ ఇళ్లల్లో నిద్రిస్తూ ఉండగా అప్పుడు సింహం రాజు రోజూ లాగానే అడవిలో కాపలా కాయడానికి గృహ నుంచి బయటికి వస్తాడు. ఈ మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదు. నేను నా ప్రజల్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. వెళ్ళి చూసొస్తాను. ఏ మనిషి అయినా మా అడవిలో దొంగతనంగా వచ్చి ఏమైనా చేయడానికి ప్రయత్నించడం లేదుగా. సింహం రాజు అడవిలో విహరించడానికి వెళ్తాడు. అప్పుడే నక్క సింహం రాజు యొక్క గృహ బయటికి వస్తుంది. సింహం రాజు అడవిని కాపలా కాయటానికి వెళ్తున్నాడు. అడవి పత్రాలు దొంగిలించటానికి ఇలాంటి సరైన సమయం ఇంకెప్పుడు దొరకదు. నక్క సింహం రాజు గృహ లోపలికి వెళ్తుంది. దానికి అడవి యొక్క పత్రాలు దొరికిపోతాయి. నాకైతే ఇవి అడవి పత్రాలు కాదు, ఇవి ఒక నిధి. ఇప్పుడు నేను ధనవంతురాల్ని అయిపోయినట్టే. తర్వాత నక్క అడవి యొక్క పత్రాలు పట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే నక్క పత్రాలు తీసుకుని మనుషుల యొక్క నగరంలోకి వెళ్తుంది. ఇంకా నక్క ఆ పత్రాలు మనుషులకి ఇచ్చేసి ఇలా అంటుంది.
ఈ రోజు నుంచి ఈ అడవి మీదైపోయింది. ఈ పత్రాలు తీసుకోండి, ఇంకా డబ్బును నాకిచ్చేయండి. పత్రాలు చేతిలోకి రాగానే మనుషులు తనలో చెడుతనాన్ని నక్కకు చూపిస్తారు. అరే వా నక్క, నువ్వు స్వయం మా వల్ల వచ్చి చిక్కుకున్నావే. అంటే ఏమిటి? అరే పిచ్చి నక్క, నువ్వు నీ వాళ్ళనే మోసం చేస్తున్నావంటే నువ్వు మమ్మల్ని విడిచిపెడతావని ఏమి నమ్మకం? ఇంకా మహేష్ ఇంకా తన అనుచరులు నక్కను ఒక బోనులో బంధించి ఒరిజినల్ పత్రాలు తీసుకుని అడవిని తమ పేరు రాసుకుంటారు. చూడండి, నన్ను ఖైదు చేసి మీరు బాగుపడలేరు. చెప్తున్నా, నన్ను వదిలేయండి. ఓయ్ నక్క, నీలాంటి వాళ్లకు ఇదే సరైన శిక్ష. మహేష్ ఇంకా తన అనుచరులు మోసంతో నక్కను బంధించి అడవిని దక్కించుకుంటారు. నక్కను ఉపయోగించి అడవిని దక్కించుకుని నక్కను బంధిస్తారు. కానీ ఈ విషయాలు అడవిలో నివసించే ఎవ్వరికీ తెలియదు. మర్నాడు మహేష్ ఇంకా తన అనుచరులతో అడవిలోకి వచ్చి సింహం రాజుకి అడవి యొక్క పత్రాలు గురించి చెప్తాడు. షేర్ సింగ్, ఇప్పుడు ఈ అడవి మాది. ఒకవేళ నువ్వు ఈ అడవిని విడిచిపెట్టకపోయినట్లయితే మేము చట్ట ప్రకారం మిమ్మల్ని తరిమేయడం పడుతుంది. అడవి మీద ఏమంటున్నారు? ఎందుకంటే ఈ అడవి నక్క మాకమ్మేసింది, అందుకే ఈ అడవి మాది. నువ్వు చెప్పేదానికి సాక్ష్యమేంటి? ఇది విని హరీష్ సింహం రాజుకి ఆ పత్రాలు చూపిస్తాడు. అవి చూడగానే సింహం రాజు ఇంకా అడవిలో జంతువులన్నీ కృంగిపోతాయి. నక్క మనకు ఎంత పెద్ద మోసం చేసింది. ఆ నక్కని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. నక్క మనల్ని మోసం చేస్తుందని నేనసలు ఎప్పుడు అనుకునే లేదు. ఇప్పుడెలా షేర్ సింగ్? ఇప్పుడు మనకి ఈ అడవిపై ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు మనం ఈ అడవిని వదిలి వెళ్లాల్సిందే. కానీ మనం ఎక్కడికి వెళ్దాం? మనుషులు మన ఇళ్లని దోచుకున్నారు, అందుకే మనం ఇప్పుడు వాళ్ళున్న చోటికి వెళ్దాం. అన్ని జంతువులు మనుషులతో ప్రతీకారం తీర్చుకోవడానికి నగరానికి వెళ్తారు. జంతువులను నగరంలో చూసి ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతారు. అరే, ఈ అడవి జంతువులను ఇక్కడికి ఎలా వచ్చేసాయి? అరే, పోలీసులను పిలుద్దాం. జంతువులను చూసి అందరూ భయపడి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. ఇంకా జంతువులు ఖాళీగా ఉన్న నగర వీధుల్లో ధైర్యంగా తిరుగుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఒక బాబా అక్కడి నుంచి వెళ్తూ అక్కడికి వస్తారు. ఏమైంది అడవి ప్రాణులారా? మీరంతా అడవిని విడిచి ఇక్కడెందుకు తిరుగుతున్నారు? అప్పుడు సింహంరాజు బాబాకు మొత్తం విషయాన్ని వివరిస్తాడు. బాబా, మాలో ఒక మిత్రుడు మమ్మల్ని మోసం చేసి మా అడవంతటిని ఈ మనుషులకి అమ్మేశాడు. ఇప్పుడు ఆ మనుషులు మా అడవిని కొట్టబోతున్నారు. మనుషులు మా ఇళ్లని కొడుతున్నారు కనుక మేము వాళ్ళని ఇక్కడ బ్రతకనివ్వము. అందుకే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక మేము ఇక్కడే ఉంటాం బాబా. అడవి జంతువుల మాటలను విని బాబా చాలా బాధపడిపోతారు. మీ అందరికీ చాలా అన్యాయం జరిగింది, కానీ మీరేమి చింతించొద్దు. నేను మీతో పాటు ఉన్నాను. బాబా, మీరు మాకెలాంటి సహాయం చేయగలరు? మీ పనులు మీరే చేసుకోలేరు. నేనేమి సాధారణ మనిషిని కాను. నా దగ్గర కొన్ని మాయాశక్తులున్నాయి. నేను మీతో పాటు ఉండి మనుషుల దుర్మార్గాన్ని ఆపేయగలను. బాబా యొక్క మాటలు విని అన్ని జంతువులు చాలా ఆనందపడతాయి. మీరు చెప్పండి బాబా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మనుషులకు ఎప్పుడూ మనము మోసానికి సమాధానం మోసమే చెయ్యాలి. నాకేమీ అర్థం కాలేదు బాబా. ఇప్పుడు నేను మిమ్మల్ని మాయతో మనుషులుగా చేస్తాను. మనిషిలా మారి ఆ మనుషుల నుంచి మీ అడవిని కొనుక్కోండి మళ్ళీ. తర్వాత బాబా మంత్రం చదువుతారు. ఓం భూం భట్ స్వాహ. అబ్బా డబ్బా జబ్బా, అందరూ మనుషుల్లా మారిపోవాలి. కొంతసేపట్లోనే అన్ని జంతువులు మనిషి రూపంలోకి మారిపోతాయి. మనిషిగా మారి అన్ని జంతువులు అడవిలోకి వస్తాయి. ఎక్కడైతే మహేష్ ఇంకా తన అనుచరులు అడవిలో చెట్లు నరుకుతున్నారో. సోదరా, ఇక్కడేం జరుగుతుంది? కనిపించట్లేదా? అడవిని కొడుతున్నాం మేము. కానీ అన్నా, అడవిని కొట్టేస్తే ఇక్కడున్న జంతువులని ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? వాళ్ల గురించి మేము ఆలోచించవలసిన అవసరం లేదు. మాకు కేవలం డబ్బుతో పని. అవును, మేము కేవలం డబ్బు గడించాలనుకుంటున్నాం. అందుకే ఈ అడవిని కొన్నాము. నాకు అర్థమైంది. అంటే ఇవన్నీ మీరు డబ్బు కోసం చేశారన్నమాట. అయితే మీరు ఇంకా డబ్బు గడించాలనుకుంటున్నారా? అవును, కానీ అదెలా? ఈ అడవిని మాకమ్మేయండి. మేం మీకు అడిగినంత ధర ఇస్తాం. మేమడిగినంత ధర? అవును. మహేష్ బాబాకి రెండింతలు ఎక్కువ రేటు చెప్తారు. ఇంకా బాబా రెండింతల ధనం ఇవ్వటానికి తయారవుతారు. సరే, అయితే
మేం మీకు ఈ అడవిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవ్వండి ఆ డబ్బు. బాబా మనుషులకు ధనం ఇచ్చి అడవి యొక్క రాజు అయిన సింహం పేరుకు పత్రాలు మారుస్తారు. పత్రాలు సింహం రాజు పేరుకు మారిపోతాయి. అప్పుడు మొత్తం అన్ని జంతువులు తమ నిజ రూపంలోకి మారిపోతాయి. వాటిని చూసి మహేష్ అంటాడు, అరే ఇదేంటి, మీరు జంతువులా ఎలా మారిపోయారు? బాబా దయ వల్ల. అవును పిల్లలారా, నేను మాయతో ఏమైనా చేయగలను. మనిషిని జంతువుగా, ఇంకా జంతువుని మనిషిగా చేయగలను. మీరేమి చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. మాకు మా డబ్బు దొరికిపోయింది, అంతే చాలు మాకు. నువ్వు సరిగ్గా వినలేదా? నేను మాయతో ఏమైనా చేయగలను, డబ్బు నగలు కూడా చేయగలను. అంటే డబ్బు కూడా చేయగలరా? అదిలా? ఇప్పుడిప్పుడే అడవిని కొనడానికి నేను మీకు నోట్లు ఇచ్చానే, అవన్నీ మాయా నోట్లు. చూడండి, వెంటనే మాయమైపోతాయి. పెట్టెను తెరవగానే అకస్మాత్తుగా డబ్బు మాయమైపోతుంది. బాబా, కానీ మీరు మమ్మల్ని మోసం చేశారు. పనస చెట్టును ఊడిచి మామిడి పండు కావాలంటే ఎలా అంటారుగా? ఎలాంటి కర్మ అలాంటి ఫలితమే దొరుకుతుందని మీరు మోసం చేసి పేపర్స్ తీసుకున్నారు. అందుకే మేము కూడా మోసం చేసే తీసుకున్నాము. బాబా, మీరు చేసింది బాగులేదు. నోర్మోయి వాగొద్దు. నాకు కోపం వచ్చినట్లయితే నేను నిన్ను పక్షి చేసి పడేస్తా. వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. బాబా యొక్క కోపాన్ని చూసి అందరూ అక్కడి నుంచి తిరిగి పారిపోతారు. బాబా, మీరు చేసిన ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేము. బాబా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. సర్వోజన సుఖినో భవంతు. అంతా మంచే జరగాలి అని చెప్పి బాబా అక్కడి నుంచి మాయమైపోతారు. దాని తర్వాత అడవిలో అన్ని జంతువులు చాలా సంతోషంగా అడవిలో నివసిస్తూ ఉంటాయి. ఈ రోజు అడవిలో పండుగ లాంటిది. ఎందుకంటే ఈ రోజు సింహం రాజు ఒక మంచి వార్త చెప్పబోతున్నాడు. అరే నక్క, నీకు తెలిసినట్లయితే మాకు చెప్పొచ్చు కదా, షేర్ ఖాన్ ఎలాంటి శుభవార్త ఇవ్వబోతున్నాడో. నాకేం తెలుసు? నేనేమైనా సింహం రాజుకి స్నేహితురాలనా ఏంటి? అరే కొద్దిగా ఆగండి, కొద్ది టైంలో మనకు తెలిసిపోతుంది అంతా. ఆ శుభవార్త వినడానికి అందరూ వేచి ఉన్నారు. కానీ సింహం రాజు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. అందుకే శుభవార్త చెప్పడానికి ఆలస్యం అవుతోంది. చూడండి మిత్రులారా, ఇంకా జంతువులన్నీ రావాలి. జంతువులన్నీ వచ్చాక నేను శుభవార్త ఏంటో సరిగ్గా చెప్తాను. క్షమించండి మహారాజా, కానీ మాకు తెలుసుకోవాలనుంది ఇంకా ఎవరెవరు రావాలని. దయచేసి చెప్పండి. లకడబగ్గ, షియార్, ఇంకా జిరాఫ్ రావాలి. వీళ్ళ ముగ్గురు చాలా మూర్ఖులు మహారాజా. వీళ్ళు రాకముందే మాకు శుభవార్త ఇచ్చేయండి. ఏమీ పర్వాలేదు. అరే, నేను మీకు వాళ్ళు రాకముందే శుభవార్త ఇచ్చినట్లయితే, ఇంకా మన అడవి నుంచి హీరో హీరోయిన్ గాని సెలెక్ట్ కాకపోయినట్లయితే డైరెక్టర్ గారు మరో అడవికి వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ ఇంకా డైరెక్టర్, అరే ఏదైనా అర్థమైందా నీకు? అవును, దీని అర్థం మన అడవిలో ఫిల్మ్ షూటింగ్ అవ్వడానికి ఉంది. కేవలం షూటింగే కాదు, హీరో హీరోయిన్ కూడా మన అడవిలోని వాళ్ళే అవుతారు. అరే, ఇవన్నీ మాటలు మీకు ఎవరు చెప్పారు? సింహం రాజు మాటలు విని అన్ని జంతువులు నవ్వుకుంటాయి. అప్పుడు నక్క అడుగుతుంది, మహారాజా, ఈ ఫిలిం వాళ్ళు ఎప్పుడొస్తారు? 2 రోజుల తరువాత. హీరో హీరోయిన్ కోసం ఫిలిం వాళ్ళు అడవిలోకి వస్తున్న విషయం, ఈ సంగతి అడవిలో నిపులాగా వ్యాపించింది. అందుకే అందరూ ఆడిషన్ ఇవ్వడంలో నిమగ్నమవుతారు. ఒక నెదుటి మీద బొట్టు విలువ నీకేం తెలుస్తుంది చిరుత బాబు? నేను డైలాగ్ చెప్పాను, చాలా బాగా చెప్పాను కదా? అవును, ఇప్పుడు నా డైలాగ్ విను నువ్వు. నాన్నగారు చెప్పారు అడవిని వదిలే, అందరూ చెప్పారు నక్కను వదిలే, ఇంకా నక్కంది పోట్లాడ్డం వదిలే. ఇప్పుడు నువ్వు ఉంటున్నావు ఏరియానే వదిలేయమని. ఏదో ఒకరోజు షేర్ ఖాన్ అంటాడు ఈ లోకాన్నే వదిలేయమని. నేను మీకేమైనా పిచ్చోడ్లా అనిపిస్తున్నానా? మీరేం చెప్తే అది నేను చేయడానికి. నా డైలాగ్స్ ఎలా ఉన్నాయి? వా వా, ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావు. అడవిలో ఎక్కడ చూసినా జంతువులన్నీ ఆడిషన్ కోసం ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాయి. నేనే చెప్తానో అది చేసి చూపిస్తాను. ఇంకా నేనేదైతే చెప్పనో అది ఎప్పుడు చెయ్యను. అరే ముందు డైలాగ్స్ నేర్చుకో. నేనేది చెప్తే అది చేస్తాను, ఇంకా నేనేది చెప్పనో అది డెఫినెట్లీ చేస్తాను. ఇలాగ ఉంటుంది ఆ డైలాగ్. నేనేదైతే చెప్పనో అది డెఫినెట్ గా చేస్తాను. ఈ పని కేవలం నేను పిత్తేటప్పుడే చేస్తాను. గాలిని వదులుతున్నప్పుడు నేను ఎవరిని చెప్పను, కానీ పిత్తు మాత్రం డెఫినెట్ గా వదిలిస్తాను. అరే పిచ్చోడా, నువ్వు సెలెక్ట్ అవుతావో లేదో తెలీదు. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూడు. తొందరగా చెప్పు. ఇప్పుడు నేను పఠాన్ పిక్చర్ చూడడానికి వెళ్తున్నాను. నా దగ్గర టైం మాత్రం లేదు. ఏ తొందరపడద్దు, చెప్తా. అయితే విను. కోతి ఇంట్లో పార్టీ పెట్టినట్లయితే పార్టీని ఎంజాయ్ చేయడానికి కోతులే వస్తాయిగా, ఇంకా తోడుగా ఆడకోతులను కూడా తీసుకొస్తాయి. అరే అన్నా, ఏం డైలాగ్ చెప్పావు?
ఈ డైలాగును వినడానికి కదా నేను సినిమా చూడడానికి వెళ్తున్నాను. నాకు అనిపిస్తుంది నువ్వు ఫైనల్ గా సెలెక్ట్ అయిపోతావని. తోడేలు గారు నాకు హీరోయిన్ అవ్వాలనుంది, కానీ నాకు డైలాగే గుర్తుండటం లేదు. అరే ఆడిషన్ లో పాస్ అవ్వడానికి ఏదో ఒకటి నువ్వు ఆలోచించుకొని చెప్పాలిగా. తోడేలన్నయ్య, నాకు ఒక డైలాగ్ గుర్తుంది, అది చెప్పనా నేను? నా కన్నుడు అర్జునుడు వస్తాడు. ఎలా అనిపించింది మీకు నా డైలాగ్? అరే డైలాగులు ఇలాగ చెప్పరు, చూడు ఈ విధంగా చెప్తారు. ఎవడైతే ఒక్కసారి కొడితే 100 సార్లు చెప్పినట్లే వాడే మహేష్ బాబు. నువ్వే గాని నాకు హీరోగా చేయకపోతే నేను నీకు ఓ ఫైట్ నిస్తా. వా 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 వా, ఎంత బాగా చెప్పావు. ఎవడు కొడితే 100 సార్లు కొట్టినట్లుంటుందో నాకే గాని హీరోగా తీసుకోకపోతే ఒక ఫైట్ నిస్తా. వా వా, ఎంత బాగా చెప్పావు. మీరింతగా పొగుడుతున్నారంటే నేను అనుకోవాలా నేను నిజంగానే ఆడిషన్ లో పాస్ అయిపోతానని? అవును, ఎందుకు అవ్వవు? నువ్వు తప్పకుండా అవుతావు సెలెక్ట్. 2 రోజుల తర్వాత ఒక పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ మహేష్ జట్ ఈ అడవిలోకి వస్తారు తన టీంతో కలిసి. చూడండి, మాకు మా మూవీ గురించి ఒక హీరో ఒక హీరోయిన్ కావాలి. విలన్ వద్దా మీకు? నేను విలన్ అయితే చాలా బాగా చేస్తాను. ఎవరికైనా చంపాలనుంటే నేను రియల్ గా చంపడానికి ప్రయత్నిస్తాను. అరే నువ్వేమైనా మత్తు తాగి వచ్చావా ఏంటి? నా బుర్రపాడు చేయొద్దు. మేము ఇక్కడికి హీరో హీరోయిన్ ని వెతకడానికి వచ్చాము, జైలు వెళ్ళడానికి కాదు. తెల్లవారుజామున మా బుర్రపాడు చేయొద్దు. ఇంకా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. మీరంతా మహేష్ జట్ సార్ బుర్రని పాడు చేయొద్దు. ఆయన కోపమై పక్క అడవి నుంచి హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మీరంతా సీరియస్ గా ఆడిషన్ ఇవ్వండి. అప్పుడే ప్రాక్టీస్ చేయకుండా లక్కడ్ బగ్గ అక్కడికి వస్తాడు. ఓ సార్, నేను ఇప్పుడు మీకు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాను, కానీ నాకు యాక్టింగ్ అయితే రాదు. అందుకే నేను పాట పాడుతున్నాను. అరే బ్రో, మాకు యాక్టర్ కావాలి, సింగర్ కాదు. మూవీలో పాటలు లేవా? అరే పాటలు ఉన్నట్లయితే సింగర్ కావాలి కదా మీకు. అందుకే నేను సింగింగ్ ఆడిషన్ ఇస్తాను. ఇంకా మీరు నా పాటని తప్పనిసరిగా వినాల్సిందే. అప్పుడు లక్కడ్ బగ్గ అతి ఘోరంగా పాడతాడు. నా పాట చూడు నాటు 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 నాటు, నా పాట చూడు నాటు 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 నాటు, నా పాట చూడు నాటు, నా పాట చూడు నాటు 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 నాటు. వాహ్, ఎంత బాగా పాడావు. అయితే నేను సెలెక్ట్ అయినట్లేనా? అరే యదవా, ఈ ఆడిషనే గానీ హైదరాబాద్ లో ఉన్నట్లయితే నేను నిన్ను షూట్ చేసి పడేసేవాడిని. పో ఇక్కడి నుంచి. ఆ తర్వాత బాహుబలి కోతొస్తాడు. డేట్ పైన డేట్, డేట్ పైన డేట్. ఇది ఎంతవరకు నడుస్తుంది షేర్ ఖాన్? నాకు చాలా కోపం వస్తుంది. ఇలాగే ఈ విధంగానే డేట్ పైన డేట్ నడుస్తున్నట్లయితే నేను నిజంగానే నా భార్యను తీసుకొచ్చిస్తాను. వాహ్, ఎంత బాగా చేసావు నువ్వు. రియల్ యాక్టింగ్ చేసావు, రియల్. అరే బ్రో, ఇది రియల్ గానే చెప్పాను, ఇదేమి ఆడిషన్ కాదు. నేను నిజంగానే షేర్ ఖాన్ తో ఇది చెప్తున్నాను. అదేంటంటే నా భార్య వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళింది, ఇంకా ఇంతవరకు రావట్లేదు. ఇంకా డేట్ పై డేట్ చెప్తూనే ఉంది. ఇదేమైనా ఆడిషన్ కాదు, ఇది నా మనసులో ఉన్న బాధ. అది విని అందరూ నవ్వుకుంటారు. అరే వినండి, ఈ అడవిలో ఎవరైనా మంచి యాక్టర్ దొరుకుతారా లేదా, లేకపోతే వేరే అడవికి వెళ్ళిపోవాలా? అది విని టెన్షన్ లో పడిపోతారు అందరూ. చూడండి, ఇది మన అడవికి పరువు ప్రతిష్ఠ మాట. ఒకవేళ మన అడవి నుంచి ఎవరు సెలెక్ట్ కాకపోయినట్లయితే మన పరువే పోతుంది. మహారాజా, మేముండగా ఈ అడవి పరువుని ఎప్పుడు పోనివ్వము. ఇంకా మిమ్మల్ని ఎలాంటి మచ్చ కూడా రాదు. డైరెక్టర్ గారు, మేమంతా ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు మీరు చూడండి మా టాలెంట్ ని. ఆ తర్వాత అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా వచ్చి ఆడిషన్ ఇవ్వసాగాయి. నమస్కారం సార్, నా పేరు లీనా నక్క. నా పొడుగు 2 అడుగుల 2 అంగుళం. నాకు చికెన్ అంటే ఇష్టం. అరే నీకు నచ్చిందా లేదా ఎవరు అడుగుతున్నారు? డైలాగులు చెప్పు. ఆడిషన్ ఇచ్చేటప్పుడు అలా చెప్పాలి బల్లు కోతి. ఇక్కడ ఎవ్వరు చదువుకోలేదు. తర్వాత నక్క డైలాగ్ చెప్తుంది. నా నెదుటి మీద ఒక్క బొట్టు విలువ నీకేం తెలుసు డైరెక్టర్ గారు. వా, ఎంత బాగా డైలాగ్ చెప్పావు. నెక్స్ట్. డైరెక్టర్ గారు, పెద్ద పెద్ద మాటలైతే ఆడను, కానీ నేను చాలా మంచి డైలాగులు చేసుకొని వచ్చాను. ఇంకా నా లుక్ కూడా మంచి హీరోలా ఉంటుంది. అందుకే మీరు నన్ను ఎలాగైనా హీరోగా సెలెక్ట్ చేయండి. ఏ చిరుత, పిల్లిలా వాగొద్దు, ముందు డైలాగ్ చెప్పు. అవునవును చెప్తానుగా. నాన్నగారు అన్నారు అడవినే వదిలేమని, ఇంకా అందరూ నక్కను వదిలేయమన్నారు. నక్కంది పోట్లాడడం వదిలే అని. ఇంకా ఈ రోజు నువ్వన్నావు ఈ ఏరియానే వదిలేయమని. ఇంకేం తెలుసు, షేర్ ఖాన్ అంటాడు ఈ లోకాన్నే వదిలేయమని. వా 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 వా, ఏం విచిత్రం, ఎంత మంచి డైలాగ్ చెప్పావు. నాకు అనిపిస్తుంది చిరుత హీరోగా సెలెక్ట్ అయిపోతుంది. అయితే నా డైలాగులు ఫెయిల్ అయిపోతాయా? అప్పుడే డైరెక్టర్ నెక్స్ట్ అని అంటాడు. ఇంకా ఎలుకబంటి ఆడిషన్ ఇవ్వడానికి వస్తాడు. నేనే చెప్తాను అది చేస్తాను. అయితే చెప్పు కదా, నీకెవడు వద్దన్నాడు?
అరే ఎవరు వద్దానులే, ఇది డైలాగ్ రా. అరే సరిగ్గా డైలాగ్ని చెప్పనివ్వు. చూడండి, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇప్పుడు డైలాగులు చెప్తున్నాను. నేనేదైతే చెప్తానో అది చేస్తాను. ఇంకా నేనేదైతే చెప్పనో అది నేను పెత్తకుండానే అన్ని చేసి చూపిస్తాను. ఎలుగుబంటి డైలాగ్ విని అందరూ నవ్వుకుంటారు. నెక్స్ట్. నా కర్ణుడు అర్జునుడు వస్తాడు, నా కర్ణుడు అర్జునుడు వస్తాడు. ఆహా, వస్తారులే. ముందేముందో చెప్పు. నా కర్ణుడు అర్జునుడు వస్తాడు, నా కర్ణుడు అర్జునుడు వస్తాడు. అరే వస్తారులే, ముందుకు చెప్పు. నా కర్ణుడు అర్జునుడు వస్తాడు. అరే ముందుకు చెప్పు. నా కర్ణుడు అర్జునుడు వస్తాడు. నెక్స్ట్. నేను ఒకసారి చెప్పినట్లయితే అది 100 సార్లు చెప్పినట్లు. అదే వినకపోతే మీ బుర్ర పని చేయనట్లు. అరే నాన్న, పందులే గుంపులుగా వస్తాయి, సింహం మాత్రం ఒంటరిగానే వస్తుంది. మొక్కే అని గాని పీకడానికి ప్రయత్నించావనుకో నీ మూతి పగిలిపోతుందిరా. ఆడిషన్ ముగిసిన తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సార్ రిజల్ట్స్ ని చెప్పబోతున్నారు. మిత్రులారా, నేను నా మూవీ గురించి ఒక హీరో, ఒక హీరోయిన్ కి సెలెక్ట్ చేయడానికి వచ్చాను. కానీ నేను మీ అందరి టాలెంట్ ని చూసి అందరినీ సెలెక్ట్ చేయబోతున్నాను. ముంబై నుండి వచ్చిన పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ మహేష్ జట్టు గారికి ఈ అడవి నుండి హీరో, హీరోయిన్, సింగర్, విలన్ అందరూ దొరికారు. అందుకే మహేష్ జట్టు గారు సంతోషించారు. ఫిల్మ్ లో ఛాన్స్ దొరికినందుకు జంతువులు కూడా సంతోషిస్తాయి. కళాకారులుగా కాబోతున్న జంతువులందరికీ సైనింగ్ అమౌంట్ ఇచ్చి ఫిల్మ్ డైరెక్టర్ మహేష్ జట్టు గారు ముంబైకి వెళ్లిపోతారు.